విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ యాహ్! ఇద్దరు బ్రిలియంట్ యాక్టర్స్. యెస్. ఇద్దరు మంచి యాక్టర్లు. యాహ్! కానీ వాళ్ళలో యారగెన్స్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. యాహ్! యాహ్! ఒక డైరెక్టర్‌గా వాళ్ళిద్దరి మీద మీకున్న ఒపీనియన్ ఏంటండి యాక్టర్స్‌గా? నాకు యాక్టర్స్ ఆర్ రియల్ లైఫ్ రియల్ లైఫ్ గాని, యాస్ ఎ పర్సన్. సెట్స్ పర్సన్ గాని? నాకు విజయ్ మీద, విశ్వాక్ మీద ఎక్స్‌ట్రీమ్‌లీ నాకు చూస్తే దే ఫీల్ లైక్ బ్రదర్స్ ఓన్లీ. అంటే దేర్ ఇస్ నో అవాయిడింగ్ దట్ టాపిక్ అని. నాకు కొన్ని సందర్భాల్లో ఎవరైనా గానీ స్టేజ్ మీద రియాక్ట్ అయ్యేటప్పుడు నాకు ఎప్పుడూ డౌట్ వచ్చేది. అంటే ఎందుకు ఇట్లా అది ఇది అని అనిపిచ్చేది. కానీ అగ్రెసివ్‌నెస్సా? ఏదండి? వాళ్ళ అగ్రెసివ్‌నెస్సా? అగ్రెసివ్‌నెస్ ఉండొచ్చు, లేదు అంటే మాట తీరు ఉండొచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఆ స్టేజ్ అన్నది ఇట్స్ ఎ డిఫరెంట్ యానిమల్. ఆ స్టేజ్ ఎక్కేటప్పుడు మనకి ఉన్న స్టేజ్ ఫియర్ ఉండొచ్చు, లేకుంటే ఒక టెన్షన్, నర్వస్‌నెస్ ఉండొచ్చు. ఇట్ మేక్స్ అస్ ఎ డిఫరెంట్ పర్సన్ 100%. సో, స్టేజ్ పర్సోనా, ఆన్ ఫిల్మ్ పర్సోనా అండ్ రియల్ లైఫ్ పర్సోనా ఆర్ వెరీ డిఫరెంట్. నా వరకైతే విశ్వాక్ అండ్ విజయ్ హావ్ నాట్ చేంజ్డ్ వన్ బిట్ నా దగ్గరైతే. చాలా మందికి చెప్తా, "ఏ లేదు లేదు ఇట్లయింది, అట్లయింది" అంటారేమో గానీ, ఈవెన్ ఇఫ్ ఐ కాల్ నౌ, ఐ హావ్ ద సేమ్ అఫెక్షన్. దే డోంట్ కేర్ అబౌట్ వేర్ ఐ యామ్ యాస్ ఎ డైరెక్టర్. నేను డైరెక్టర్ అయినానా లేదా? బికాజ్ ఐ నో హౌ దే ట్రీట్ అదర్ పీపుల్ ఆల్సో. విశ్వాక్‌కి, విజయ్‌కి ఎనీ టెక్నీషియన్ వాళ్ళ దగ్గర సఫర్ అయినా, లేకుంటే ఎక్కడైనా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా గానీ, దే ఆర్ జస్ట్ అ కాల్ అవే. చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. రైట్ హ్యాండ్ సేవ చేస్తే లెఫ్ట్ హ్యాండ్‌కి తెలవకుండా సేవలు చేస్తున్నారు. ఐ హావ్ సీన్ దట్ హ్యాపెన్. సో, జెన్యూన్‌లీ ఐ నో దట్ దే ఆర్ హార్ట్‌ఫుల్ పీపుల్. కానీ ఆన్ స్టేజ్ ఐ థింక్ ఆన్‌లైన్ గూడా మన పర్సెప్షన్స్ చాలా స్క్యూడ్ ఉంటాయి. మనం ఓ మాట అంటాము, దాన్ని మిస్‌కన్‌స్ట్రూ చేస్తూ ఉంటారు గదా! ఐ థింక్ ఆన్‌లైన్ ఓన్లీ షోస్ వన్ సైడ్. బట్ ఇట్స్ నాట్ రియాలిటీ. ఎప్పుడైనా వాళ్ళిద్దరికి అడ్వైస్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? చేశారు. కానీ వాళ్ళు అంటే అడ్వైస్ అంటే నా పర్స్పెక్టివ్‌లో అడ్వైస్ అది కరెక్టో కాదో వాళ్ళు పర్సీవ్ చేసుకోవాలి గదా! చాలా సార్లు దే ఆల్సో టోల్డ్ మీ అనదర్ పర్స్పెక్టివ్ ఆఫ్ వాట్ ఐ సెడ్ అండ్ ఐ రియలైజ్ దే ఆర్ రైట్. ఓకే. సో, దే ఆర్ స్మార్ట్ ఎనఫ్. దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్మార్ట్ ఎనఫ్ టు అండర్‌స్టాండ్ success, failure. They have seen more films than me, and they have seen more of an audience than me. So వాళ్ళ క్రిటిసిజం ఎంత ఎర్లీ ఏజ్‌లో రావడం ఇట్ విల్ ఓన్లీ లీడ్ టు దేర్ మెచ్యూరిటీ. అండ్ ఐ థింక్ దే విల్ బీ దేర్ ఓన్లీ ఫర్ సినిమా. విజయ్ గాని, విశ్వాక్ గాని సినిమా తప్పితే ఇంకేం చేయరు. ఐ నో దిస్. సో వీ విల్ సీ దెమ్ ఫర్ అ లాంగ్ టైమ్.